దేశకాలములను పట్టించుకోకుండా ధర్మం ఉండదు. చాలా మంది తెలియక ఒక మాట అంటుంటారు, మూఢాచారం అంటారు. తప్పు. అది మూఢాచారం కాదు. అసలు ఎంత జాగ్రత్తగానో మాట్లాడుతుంది వేదం. అవతల వ్యక్తిని తరింప చేయడానికి ఆచారకాండ వస్తుంది. మీరు ఆచరిస్తే తప్ప ధర్మమునందు నిలబడలేరు. ధర్మము అంటే ఆచరించుట. ఎలా ఆచరించాలి మీరు కాదు నిర్ణయించుకోవలసింది. నేను ఇలా చేసేస్తాను, మీ నిర్ణయంతో చేసినది ధర్మము కాదు. వేదము ఎలా చెప్పిందో అలా మీరు ప్రవర్తిస్తే ధర్మమునందు నిలబడినట్టు. అయితే మీరు నన్ను ప్రశ్న అడగచ్చు, వేదం చెప్పినట్టు నిలబడడానికి యోగ్యమైన శారీరక స్థితి మాకు లేకపోతే? తెల్లవారుజామున స్నానం చేయండి అని వేదం అంది, నాకు 104 జ్వరంతో ఉంది, అప్పుడు నేను ధర్మం తప్పినట్ట? కాదు. వేదం మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే, అందుకే సార్వభౌమిక మతం అంటారంటే సర్వభూమికల యందున్న వారిని ఆదుకుంటుంది. ఎవరిని మినహాయించి పాడైపోమ్మని చెప్పదు. మౌఢ్యంతో ఏదో ఒక మాట మాట్లాడి ఇలా చేస్తే చెయ్యి లేకపోతే చావు అని మాట్లాడదు. అందరినీ ఉద్ధరిస్తుంది. ప్రతి వాళ్ళు వాళ్ళ స్థాయిని బట్టి ఎలా ఆచరించి తరించవచ్చో ఆ మార్గాన్ని చూపిస్తుంది వేదం. అందుకే వేదము మూర్ఖంగా, అర్థం లేకుండా, కఠినంగా మాట్లాడుతుంది అనుకోవడం పొరపాటు. అందుకే ఆచారకాండని తెలుసుకుని దాని ప్రకారంగా మనం జీవించడం కోసం ఋషులు ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం చేశారు. మొట్టమొదట సంవత్సరాన్ని ప్రమాణంగా తీసుకున్నారు. ఒక సంవత్సరాన్ని ప్రమాణంగా తీసుకుని అనుష్ఠానం పెడుతుంది. అందుకే మీరు చూడండి, ఖరనామ సంవత్సరే ఖరనామ సంవత్సరే ఖరనామ సంవత్సరే అని ఒక సంవత్సరం పాటు చెప్తాం. ఈ సంవత్సరాన్ని మళ్ళీ 2 ఆయనములుగా విభజిస్తారు. ఆయనము అంటే కదలిక. కాలము కదిలిపోతోంది. ఎలా? 2 ఆయనములుగా. కదలిక, నడక 2 కాళ్లతో నడిస్తే సరైన నడక, ఒక కాలు మీద నడిస్తే కుంటి నడక. కాలము కూడా 2 కాళ్ల మీదే నడవాలి. ఒకటి ఉత్తరాయణము, ఒకటి దక్షిణాయనము. 2 ఆయనములతో నడుస్తుంది. దక్షిణాయనం అంతా కూడా మీరు అనుష్ఠించవలసినటువంటి కాలం. అందుకే దక్షిణాయనమంత పవిత్రమైన కాలము